హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, మన స్మాల్ అనౌన్స్మెంట్. June 1st నెక్స్ట్ మండే నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బోత్ ఇండియన్ మార్కెట్స్ అండ్ క్రిప్టో మార్కెట్స్ లో మీరు ఇండిపెండెంట్ గా ట్రేడింగ్ చేసుకోవడానికి అవసరం నాలెడ్జ్ అండ్ రైట్ స్ట్రాటజీస్ మీరు ఈ కోర్స్ లో నేర్చుకోవచ్చు. ఫస్ట్ 5 పీపుల్ కి ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. లెట్స్ మూవ్ టు ది మెయిన్ టాపిక్. ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ చూసుకుంటే మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. నిఫ్టీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 పాయింట్స్ తో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. ఆఫ్టర్ దట్ మార్కెట్ మోస్ట్ ఆఫ్ ది డే కన్సాలిడేషన్. మీరు క్లియర్ గా చూసుకుంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఫార్మ్ అయిందో ఆ క్యాండిల్ రీజన్ లోనే మనకి మోస్ట్ ఆఫ్ ది డే మార్కెట్ కన్సాలిడేషన్ ఉంది. అండ్ ఎండింగ్ లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అండ్ మార్కెట్ అగైన్ న్యూ హై పాయింట్ లో క్లోజ్ అయ్యింది. సో ఈ రోజు నిఫ్టీ 50 ఆల్మోస్ట్ మోర్ దాన్ 300 పాయింట్స్ తో పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. నాట్ ఓన్లీ నిఫ్టీ 50, ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో మనం సేమ్ పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేసామండి. సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా స్ట్రాంగ్ పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తుంది. మనకి నిఫ్టీ బ్యాంక్ అని, నిఫ్టీ పిఎస్ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, సో ఈ 3 సెక్టర్స్ కూడా మోర్ దాన్ 2% పాజిటివ్ క్లోజింగ్ వచ్చాయి. అండ్ ఈవెన్ ఆటో సెక్టర్ కూడా 1.7 క్లోజ్ టు 2% పాజిటివ్. అండ్ రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి. ఓవరాల్ గా చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ ఈ రోజు చాలా స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ తో క్లోజ్ అయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్ లో వచ్చిన ఈ బుల్ ర్యాలీకి మేజర్ రీజన్స్ ఏంటో మాట్లాడుకుని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి ట్రేడ్ ప్లాన్ రెడీ చేద్దాం. సో ఫస్ట్ ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ క్లోజ్ అవడానికి మేజర్ రీజన్స్ చూసుకుంటే మనకి యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన డీల్ ఆల్రెడీ దీని గురించి నిన్న వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య కొంత పాజిటివ్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. వెరీ సూన్ ఒక ఫైనల్ డీల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు అఫీషియల్ గా. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి 60 డేస్ వరకు ఈ రెండు కంట్రీస్ సీజ్ ఫైర్ కి అగ్రీ చేయబోతున్నారు. బట్ ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. బట్ మార్కెట్స్ ఈ రెండు కంట్రీస్ మధ్య జరుగుతున్న పాజిటివ్ టాక్స్ వల్ల ఈ రోజు రికవరీ జరిగినాయి. అంటిల్ మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా మనం కొంచెం అలర్ట్ గా ఉంటే బెటర్. ఫర్దర్ డెవలప్మెంట్ చూసుకుంటే ఈ రోజు ట్రంప్ ఒక మేజర్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు ఈ రోజు నైట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ అనౌన్స్మెంట్ ద్వారా ఈ రెండు కంట్రీస్ మధ్య ఇప్పుడు జరుగుతున్న డీల్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ వీ హావ్ టు వెయిట్. సో ఈ రోజు నైట్ ట్రంప్ అనౌన్స్మెంట్ అనేది రేపటి మార్కెట్స్ ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని క్లియర్ గా మానిటర్ చేసుకోవాలి. దీంతో పాటు ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇరాన్ కి సంబంధించిన అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మనం చూసుకుంటే ఇప్పటి నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్స్ పాస్ అవ్వాలన్నా ఎలాంటి టోల్ చార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదని డైరెక్ట్ గా ఇరాన్ కి సంబంధించిన అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ అనౌన్స్ చేశారు. ఇది కూడా మనకు ఒక పాజిటివ్ రిలీఫ్. సో ఓవరాల్ గా చూసుకుంటే దిస్ ఇస్ ద మేజర్ రీజన్ ఈ రోజు మార్కెట్స్ ఈ రీజన్ వల్లే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ దీనికి కాన్సిక్వెన్సెస్ చూసుకుంటే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆల్మోస్ట్ 5 to 6% వరకు ఈ రోజు ఫాల్ అయింది. సమ్వే క్లోజ్ టు $97 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్. 100 బిలో మనకు పాజిటివ్ సైన్ కింద చూడొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన రూపీ వాల్యూ కూడా రికవరీ మోడ్ లోకి వెళ్ళింది. సో ఈ రోజు కూడా 0.4% వరకు రూపీ రికవరీ మోడ్ లోకి వచ్చింది. ఓవరాల్ గా ఆల్ టైమ్ హై దగ్గర నుంచి సమ్వే క్లోజ్ టు 2% రికవరీ జరిగింది. ఇది కూడా కొంత పాజిటివ్ సైన్. అండ్ ఇక మేజర్ థింగ్స్ చూసుకుంటే ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. దానికి మేజర్ రీజన్ ఆర్బీఐ రీసెంట్ గా అనౌన్స్ చేసిన 2.8 lakh crore డివిడెండ్. సో గవర్నమెంట్ కి ఆర్బీఐ 2.8 lakh crore ని డివిడెండ్ ఫార్మెట్ లో గవర్నమెంట్ కి ఇవ్వబోతుంది. సో దీని వల్ల బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఈ రోజు విట్నెస్ చేసాం. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గినాయి కాబట్టి ఆటో సెక్టర్ కూడా చాలా బెటర్ గా రికవరీ జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ ఏదైతే పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చినాయో ఆ పాజిటివ్ క్లోజింగ్ కి సపోర్ట్ చేసిన పారామీటర్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ వాల్యూడ్ కింద కనిపిస్తున్నాయి. సో దీని బేస్ బట్టి రేపటి మార్కెట్స్ లో మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం కొంచెం ఫోకస్ ఉండాల్సింది ఈ రోజు మేజర్ గా ట్రంప్ అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి సో అఫీషియల్స్ నుంచి ఈ పీ స్టాక్స్ గురించి ఫైనల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా మనం చాలా అలర్ట్ గా ఉంటే బెటర్. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ఒక్కసారి స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్ ఈ రీజన్ లోనే మనకి కన్సాలిడేషన్ జరిగింది. సో సమ్వే క్లోజ్ టు 23,850 దగ్గర మనకి ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటే మార్కెట్ ఈ రోజు ఆ లెవెల్ ని క్రాస్ చేసి స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. అండ్ ఆఫ్టర్ ఒక లాంగ్ కన్సాలిడేషన్ మళ్ళీ మార్కెట్ ఒక న్యూ హై పాయింట్ లో క్లోజ్ అయింది. సో ఓవరాల్ గా టెక్నికల్ గా చూసుకుంటే మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక వోల్టైల్ మార్కెట్ నుంచి క్లియర్ బుల్లిష్ మోడ్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా మనకి క్లారిటీ వచ్చింది. సో టెక్నికల్ గా మార్కెట్ బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ అఫీషియల్ గా యుఎస్ అండ్ ఇరాన్ నుంచి మేజర్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం అలర్ట్ గానే ఉండాలి. సో ఇప్పుడు టెక్నికల్ గా మనకి పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుంటాం. మేజర్ లెవెల్స్ ఇక్కడ మార్క్ చేసుకుంటే సో 23,850 దగ్గర మనకు ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బికాస్ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ ఆ లెవెల్ అబౌవ్ క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి నియరెస్ట్ సపోర్ట్ ఫాలోడ్ బై 24,000 దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ దగ్గర నుంచి మీకు ఆల్మోస్ట్ ఎండ్ బ్రేక్అవుట్ వచ్చేంత వరకు కూడా ఈ లెవెల్ దగ్గర క్లియర్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. జనరల్ గా రౌండ్ ఫిగర్స్ ఎప్పుడు కూడా ఒక సైకలాజికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతాయి. సో ఈ రోజు 24,000 ఎంటైర్ డే మొత్తం ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది కాబట్టి రేపటి మార్కెట్స్ దీని ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి మన ట్రేడ్ ప్లాన్ సింపుల్ అండి. సో బై ఆన్ డిప్, సెకండ్ వన్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్స్, రెసిస్టెన్స్ అప్ సైడ్ మనకి బ్రేక్అవుట్
బ్రేక్అవుట్ కనుక జరిగితే ఈ రెండు సినారియోస్ లో అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని నథింగ్ బట్ బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ సినారియో వచ్చరికి రేపు ఒకవేళ మార్కెట్స్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరుగుతాయి, సో నథింగ్ బట్ ఈ రోజు మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఇదే లెవెల్ దగ్గర ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు సో నేను ఖచ్చితంగా డిప్ కోసం అయితే వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ లో ఆల్రెడీ 200 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చింది. మార్కెట్ ఎక్కడ గ్యాప్ ఫిల్ చేయకుండా ఇమీడియట్ గా ర్యాలీ కంటిన్యూ అయ్యింది. సో దీన్ని కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే స్ట్రక్చర్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి మార్కెట్స్ ఒకటే లీనియర్ మూమెంటం తో ఒక స్ట్రాంగ్ ఇంపల్సివ్ మూవ్ వచ్చింది. ఈ వచ్చిన ఇంపల్సివ్ మూవ్ కి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ గానీ ఖచ్చితంగా ఒక రీటెస్ట్ మోడ్ అనేది రావాలి. సో అందుకని రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే నేను మార్కెట్స్ లో రీటెస్ట్ మోడ్ కోసం వెయిట్ చేస్తాను. నథింగ్ బట్ ఆ ప్రాఫిట్ బుకింగ్ గానీ ఆ డిప్ వస్తున్న ప్రాసెస్ లో సపోర్ట్స్ దగ్గర బయింగ్ యాక్టివిటీ ట్రై చేస్తాను. సో ఫస్ట్ లొకేషన్ 24,000 దగ్గర మనకి ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ కనిపించి ఇక్కడ నుంచి మార్కెట్స్ అగ్రెసివ్ గా పైకి వెళ్తే దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్, నేను అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటాం. ఇఫ్ నాట్ సో ఇదే ప్రాఫిట్ బుకింగ్ ఫర్దర్ గా కంటిన్యూ అయితే మనకి హైయర్ టైం ఫ్రేమ్ లో ఏదైతే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుందో నథింగ్ బట్ 23,850 ఈ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నా దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. ఇక్కడ కూడా అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు క్యాండిల్ స్టిక్ ఒకటే క్రైటీరియా కాదు, వాటితో పాటు అదర్ సపోర్టింగ్ సినారియోస్ చూసుకోండి. ఖచ్చితంగా రేపు బై సైడ్ వెళ్ళాలనుకుంటే ఇరాన్ అండ్ యుఎస్ కి సంబంధించిన డీల్ అనేది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాలి అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతూ ఉండాలి, రూపీ కూడా రికవరీ మోడ్ లోకి వెళ్ళాలి. సో ఈ సినారియోస్ తో పాటు ఇక్కడ మనం మేజర్ గా చెక్ చేసుకోవాల్సింది ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ రోజు లైవ్ మార్కెట్ లో ఎవరైనా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి ఈ బ్రేక్అవుట్ లో ఖచ్చితంగా చాలా మంది ట్రేడ్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతున్నంత వరకు అంటే 24,000 రెసిస్టెన్స్ కింద రియాక్ట్ అవుతున్నప్పుడు 24,000 కాల్ సైడ్ మీకు యావరేజ్ గా 4 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ 24,000 పుట్ సైడ్ 2 lakhs చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మార్కెట్ ఎంటైర్ డే వరకు కూడా ఈ 24,000 దగ్గర డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడైనా సరే కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ లెవెల్ మనకి రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఏదైతే వచ్చిందో ఆ బ్రేక్అవుట్ జరిగే సినారియోకి ఈ 4 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా డిక్రీజ్ అయిపోయి ప్రెసెంట్ ఇప్పుడు 1 lakh చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఈ వాల్యూస్ ని నేను ప్రెసెంట్ ఎంత వాల్యూ ఉంది లైవ్ మార్కెట్ లో బ్రేక్అవుట్ ముందు ఎంత వాల్యూ ఉందో ఒకసారి చెప్తాను. ఇది మీకు రేపు రిఫరెన్స్ కి అంటే ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఒక రెఫరెన్స్ కింద హెల్ప్ అవుతుంది. ఈ రోజు క్లియర్ గా చూడండి 24,000 దగ్గర మార్కెట్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మీకు మార్కెట్ క్లోజ్ అయ్యడానికి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 1,64,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 31,000 మైనస్ లో ఉంది అంటే ఎగ్జిట్ అయిపోయారు. వేరే పుట్ సైడ్ చూసుకుంటే 1,57,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 2,05,000. సో ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయ్యడానికి మీకు 24,000 దగ్గర సపోర్ట్ చాలా హెవీగా కనిపిస్తుంది. అంటే కాల్స్ తో కంపేర్ చేసుకుంటే పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ లైవ్ మార్కెట్ లో బ్రేక్అవుట్ జరగక ముందు ఈ 1.64 lakh వాల్యూ ఆల్మోస్ట్ 4 lakhs వరకు ఉంది. ఈ మైనస్ 31,000 వాల్యూ ఆల్మోస్ట్ 2 lakh పాజిటివ్ లో. అంటే ఈ రోజు మార్కెట్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు కూడా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది, 2 lakhs వరకు ఉంది. వన్స్ బ్రేక్అవుట్ జరగగానే అక్కడున్న కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఎగ్జిట్ అయిపోయారు. ఆల్మోస్ట్ 2 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం ఎగ్జిట్ అయిపోయి ఇంకా నెగిటివ్ లోకి వెళ్ళిపోయారు. అంటే చాలా మంది ఆ లెవెల్ ని రెసిస్టెన్స్ కింద బిలీవ్ చేయట్లేదు బ్రేక్అవుట్ తర్వాత. ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ అక్కడ వచ్చిన బ్రేక్అవుట్ అనేది చాలా వ్యాలిడ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్. సో ఆ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది 24,000 అదే స్ట్రైక్ సంబంధించిన కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ రోజు ఆ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వాల్యూస్ కూడా మీరు చూసుకోవచ్చు. సో రేపు ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు కూడా అదే లెవెల్స్ కి మార్కెట్ ఒక డిప్ ఫార్మాట్ లో వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు సేమ్ 24,000 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు ఇక్కడ వస్తున్న బయింగ్ ఆపర్చునిటీలో మనం విన్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మార్కెట్ మళ్ళీ ఫర్దర్ గా డిప్ అయి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నా సేమ్ 23,800 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తేనే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. లేదంటే ఆ ట్రేడ్ తీసుకున్నా మీ స్టాప్ లాస్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ఎస్ ఆ ట్రేడ్ తీసుకున్నాక మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళి ప్రీమియం డికే జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ ఇంట్రెస్ట్ ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా సరే ఈ ప్రాసెస్ లో గ్యాప్ ఫిల్ అయిన వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రీసెంట్ స్వింగ్ లో నుంచి ఒక స్ట్రాంగ్ ఇంపల్స్ మూవ్ వచ్చింది. మళ్ళీ మార్కెట్ గ్యాప్ అప్ అంటే ఆ గ్యాప్ అప్ తర్వాత ర్యాలీ వెళ్ళటం అనేది క్వైట్ ఇంపాసిబుల్ అవుతుంది. కాబట్టి సో గ్యాప్ అప్ తర్వాత డిప్ వచ్చే ప్రాసెస్ లో ఇంట్రాడే హై పాయింట్ దగ్గర మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ 24,000 దగ్గర కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఉన్న మార్కెట్ ఏదైనా సమ్ గ్యాప్ డౌన్ జరిగి ఒక కన్సాలిడేషన్ కనుక ఇనిషియేట్ చేస్తే ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ నథింగ్ బట్ ఇంట్రాడే హై పాయింట్ కూడా మనం రేపు ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గర కూడా మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు ఒక్క ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకోవాలంటే నిఫ్టీని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోండి. నిన్న వీడియోలో కూడా క్లియర్ గా మాట్లాడుతున్నాం. బయింగ్ ప్లాన్ చేసుకోవాలంటే బ్యాంక్ నిఫ్టీ విల్ బి ద బెటర్ ఆప్షన్. బికాస్ ఆర్బీఐ సైడ్ నుంచి ఏదైతే పాజిటివ్ న్యూస్ వచ్చిందో దాని వల్ల బ్యాంకింగ్ సెక్టర్స్ చాలా బెనిఫిట్ అవుతాయి. సో సెన్సెక్స్ లో మనం ఇక్కడ ఫోకస్ చేసుకోవాల్సిన లెవెల్ 76,000 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఫాలోడ్ బై 76,500 ఒక టెంపరీ రెసిస్టెన్స్, జస్ట్ ఒక టెంపరీ రెసిస్టెన్స్ అంటే ఇంట్రాడే హై క్లోజింగ్ దగ్గర ఉంది కాబట్టి ఈ ఎంటైర్ రీజన్ ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఫాలోడ్ బై 77,000 మేజర్ రెసిస్టెన్స్. సో ఈ ప్రాసెస్ రేపు పక్కన మార్కెట్ గ్యాప్ అప్ జరిగిన
గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో ఇంట్రాడే హై పాయింట్ నుంచి బౌన్స్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. ఆర్ఎస్ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అని గ్యాప్ డౌన్ జరిగి ఫర్దర్ గా డౌన్ సైడ్ వస్తున్నప్పుడు 76,000 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఆ సినారియోలో కూడా మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. ఆర్ఎస్ ఇదే రీజన్ లో ఒక కన్సాలిడేషన్ వచ్చి ఆ కన్సాలిడేషన్ ఇంట్రాడే హై బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు కూడా మనం ట్రేడ్ తీసుకుంటాం. నథింగ్ బట్ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి వచ్చినా ఆర్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ ఇస్తున్నా ఇంట్రాడే హై పాయింట్ అనేది రేపు ఒక వ్యాలిడ్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుని ఆ లెవెల్ క్రాసింగ్ తర్వాత లేదా ఆ లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీకి మనం ప్రిపేర్డ్ గా ఉండొచ్చు. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో కంపేర్ టు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. మోర్ దాన్ 2% పాజిటివ్ క్లోజింగ్ వచ్చినాయి. సో బట్ బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు రియాక్ట్ అయిన మేజర్ లెవెల్స్ చూసుకుంటే 55,000 మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్కౌట్ అయింది. సో ఇనిషియల్ గా మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక స్లైట్ రిజెక్షన్ వచ్చినప్పటికీ మళ్ళీ ఒక బ్రేక్అవుట్ మళ్ళీ రీటెస్ట్ జరిగి అదే లెవెల్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. సో 55,000 ని మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఫాలోడ్ బై ఇంట్రాడే హై పాయింట్ ఒక టెంపరీ రెసిస్టెన్స్ లైక్ 55,400. దిస్ ఇస్ జస్ట్ ఒక టెంపరీ రెసిస్టెన్స్ మాత్రమే. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగితే గ్యాప్ ఫిల్ చేశాక ఇక్కడ నుంచి అప్సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ఆర్ఎస్ ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ చేస్తే ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర కూడా మనం ఇదే లెవెల్ దగ్గర ప్లాన్ చేసుకోం. సో ఈ రెండు సినారియోస్ లో కూడా మనం అప్సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు మనం ఒకసారి క్రూడ్ ఆయిల్ అండ్ బిట్ కాయిన్స్ కూడా చూసుకుందాం. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 5 to 6% ఫాల్ అయింది, విచ్ ఇస్ అ గుడ్ సైన్. సో క్రూడ్ ఆయిల్ ట్రెండ్ క్లియర్లీ నెగిటివ్. సో నిఫ్టీలో మనం ఎలాగైతే బై ఆన్ డిప్ ప్లాన్ చేసుకున్నామో వీటిలో సెల్ ఆన్ రైజ్ ప్లాన్ చేసుకుంటాం. సో మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది. క్రూడ్ ఆయిల్ లో ఆల్మోస్ట్ 5% గ్యాప్ డౌన్. కాకపోతే ఇది సపోర్ట్ ఏరియా దగ్గర వచ్చింది కాబట్టి అది ఇంకా ఫర్దర్ ఫాల్ కంటిన్యూ అవ్వలేదు, బట్ ఒక టెంపరీ కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో ఒకవేళ నేను క్రూడ్ ఆయిల్ లో ట్రేడ్ చేయాలి అంటే మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ కి అది నెగిటివ్. ఈ సినారియోలో ప్రీవియస్ డే లో పాయింట్ ఏదైతే ఉందో మార్కెట్ ఆ లెవెల్ కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి. ఇఫ్ నాట్ సో 8,400 దగ్గర మనకు ఒక మేజర్ లెవెల్ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సెకండ్ లొకేషన్ ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిన ఇక్కడ కూడా షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్రిపేర్ గా ఉంటే బెటర్. ఫైనల్లీ బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ కూడా రికవరీ మోడ్ లోకి వెళ్ళింది. సో మార్కెట్స్ అన్ని రికవరీలోకి వెళ్తున్నాయి. ఓన్లీ క్రూడ్ ఆయిల్ మాత్రమే నెగిటివ్ సెంటిమెంట్ కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో బిట్ కాయిన్ లో మనం లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే సో ఇమీడియట్ గా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేమండి. మార్కెట్ క్లోజ్ తో ఒక మేజర్ రెసిస్టెన్స్ అయిన 78,000 దగ్గరికి వచ్చేసింది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ బ్రేక్అవుట్. ఎందుకంటే మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఒకవేళ అప్సైడ్ ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే 78,000 బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. అది కూడా యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ వరకు వెయిట్ చేసి దాని తర్వాత ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఆ ట్రెండ్ తగ్గట్టు బ్రేక్అవుట్ వస్తే ట్రేడ్ తీసుకుందాం. బై చాన్స్ మార్కెట్ లో ఏదైనా నెగిటివ్ న్యూస్ మళ్ళీ వచ్చినా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా ఇదే 78,000 నుంచి రివర్సల్ లో డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే యుఎస్ అండ్ ఇరాన్ సైడ్ నుంచి పాజిటివ్ టాక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక ఫైనల్ అగ్రిమెంట్ త్వరలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకనే మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. సో దాని బేస్ బట్టి రేపటి మార్కెట్ లో ఫస్ట్ ప్రయారిటీ అప్ సైడ్ కి మనం ప్లాన్ చేసుకుందాం. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.